సరిగ్గా 15 రోజుల కిందట కర్ణాటక కల్బుర్గిలా, 6 రోజుల కిందట మన సూర్యాపేటలా, ఇక మొన్నేమో యూపీ రాష్ట్రం గజియాబాద్లా. ఏందనుకుంటున్నారా? బంగారు నగల షాపులను లూటీ పట్టించిన దోపిడీల ముచ్చట్లు ఇవన్నీ. చిన్నగా 1-2 గొలుసు దొంగతనాలు చేస్తే సరిపోతలేనట్టున్నది. చేస్తే ఒక్కపారే లైఫ్లో సెట్ అయిపోవాలరా అని చూస్తున్నారో ఏం పాడో కానీ నగల షాపోలకు దినదిన గంటం నూరే లావుస్ అన్నట్టే ఉన్నది వాళ్ళ కథ చూస్తుంటే. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, చేస్తే గీస్తే లైఫ్ సెట్ అయ్యే భారీ దోపిడే చేయాలని ఇట్లా ఆలోచిస్తున్నారో ఏమో గాని నగల షాపుల మీదే పడుతురు దొంగ బద్మాషోళ్ళు ఈ నడమంతా. మెడలల్ల చైన్లు బీరోలల్ల సొమ్ములు కట్టేస్తే తులాలే, అదే నగల షాపులను దోసుకుంటే కిలోలేనాయే. ఇక చూడు యూపీ రాష్ట్రం గజియాబాద్ లో మళ్ళొక నగల దుకాణాన్ని ఎట్లా నిలువు దోపిడీ చేసిర్రో ఈ ఇద్దరు దొంగ బద్మాషోళ్ళు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ సిటీ లింక్ రోడ్ పోలీస్ టౌన్ ఏరియాలున్న నగల షాప్ ఇది. మొన్న పట్టపగటిలి 3:30 గొట్టంగా ఫుడ్ డెలివరీ బాయ్ల గెటప్లు వచ్చి నగల షాప్ లో పనిచేసే పిల్లగాన్ని తుపాకులు కత్తులు చూపెట్టి ఎట్లా బెదిరించి లోపలికి పోతున్నారో చూడిగా. షాప్ లో ఒక్కడే ఉన్నట్టు పిల్లగాడు అరే దూరం నిలబడరా అని గదిరిచ్చి ఎంట పట్టుకొచ్చిన బ్యాగులల్లా చూడు జిప్పులు కూడా పట్టనని ఎండి సామాన్లు నింపుకున్నారు గిట్లా. వీళ్ళ కక్కుర్తి పాడగాని ఏం తక్కువ 20 కిలోల ఎండి సామాన్లు, 125 గ్రాముల బంగారు నగలట. బంగారం ఎక్కువ లేనట్టుంది ఈ షాప్లా. మొత్తం నింపుకొని దగ్గర రాబోతున్న పిల్లగాని చెంపపట్టి సరిసి అవతల పడ్డరు. పిల్లగాడు అప్పటికి బయటికి ఉరికి దొంగ దొంగ అని లొలి పెట్టింది కానీ అప్పటికే అవతల పడ్డరట. 6 నిమిషాలలో 30 లక్షల రూపాయల సొమ్ము మాయం చేసిరట. ఇక దొంగల జాడ కనిపెడతందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినామని చెప్తుండు సార్ గాని దొరకకుండా వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉంటారాయి. దొరికితే అదృష్టమే అనుకోవాలి. పాపం దాసి దాసి దయ్యాల పాలు చేసిరన్నట్టు ఏండ్లకేండ్లు నగలు అమ్మి కూడా పెట్టిన సొమ్ము అంతా దయ్యాల లెక్కనే మాయం చేయబట్టే నిమిషాల మీదే దొంగ బద్మాషోళ్ళు. కానీ కష్టమే ఉంది నగల షాపులకి నడమైతే.